హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ఎస్ హ్యాండ్స్. ఈరోజు మేము డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాము. అది ఎలాగో చూడండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో పంకిన్ సీడ్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి నెయ్యి వేసి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది, కానీ మా ఇంట్లో నెయ్యి తినరని చెప్పేసి మేము నెయ్యి వాడట్లేదు, డ్రై రోస్ట్ చేస్తున్నాము. మీకు ఇష్టమైతే నెయ్యి వేసి కూడా వేయించుకోవచ్చు. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా వేగిన తర్వాత ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత నువ్వులు, చియా సీడ్స్ ఈ రెండు కలిపే వేస్తున్నామండి. ఇవి జస్ట్ ఒక్క నిమిషం ఫ్రై చేస్తే సరిపోద్ది, చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతాయి. జస్ట్ ఒక నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇవి కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అవిసె గింజలు ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత బాదం పప్పు, జీడిపప్పు ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే పిస్తా పప్పు కూడా వేసుకోవచ్చు, ప్రజెంట్ మా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు. ఇవన్నీ ఒకేసారి కాకుండా ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవడం వల్ల బాగా ఫ్రై అవుతాయి. అన్నీ ఒకేసారి వేసేస్తే చిన్న గింజలేమో మాడిపోతాయి, పెద్దవి అయితే ఫ్రై అవ్వవు కదండి. అందుకే ఒకటొకటి విడివిడిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత ఖర్జూరం ఇలాగా గింజలు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇది మొత్తం ఒక 2 kgs తీసుకున్నామండి. అవన్నీ అయితే సీడ్స్ అన్నీ 100 గ్రామ్స్ తీసుకున్నాము. ఖర్జూరం మాత్రం 2 kgs తీసుకున్నాము. అది సీడ్స్ అన్నీ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. దీన్ని కొంచెం ఫ్రై చేస్తే కొంచెం ఉండ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. 5 minutes ఇలా స్టవ్ మీద పెట్టినప్పటికీ ఆ హీట్కి ఖర్జూరం అంతా కొంచెం మెల్ట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకి ఉండ చుట్టుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. ఖర్జూరం వేయించుకునేటప్పుడు కొంచెం నెయ్యి వేస్తే త్వరగా మెల్ట్ అవుతుంది, కానీ మాకు ఎవరూ తినకపోవడం వల్ల నెయ్యి వేయకుండానే ఫ్రై చేస్తున్నాం. అయితే కొంచెం టైం పడుతుంది, కానీ ఇలా అయినా కూడా బాగానే ఉంటుంది. ఖర్జూరం మెల్ట్ అయిన తర్వాత పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా కొంచెం గ్రైండ్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కాదంటే ఇవి కొంచెం గింజలు పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇలా కొంచెం గ్రైండ్ చేసి వేసుకుంటే బాగుంటుంది. మనం ఫ్రై చేసుకున్న అన్నీ ఒకటొకటిగా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని లైట్గా కొంచెం చల్లారిన తర్వాత ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా మనకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకోవాలి. ఈ లడ్డూలు రోజుకి ఒకటి తినడం ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలు, పెద్దలు ఎవరైనా తినొచ్చు. ఇందులో షుగర్ ఏమి వేయలేదు కాబట్టి పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, మా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.